హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఎఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా ఇంటర్నెట్లో మనం మనీ ఎలా మేక్ చేయాలో ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసొచ్చు. ఫ్రెండ్స్, మనం వేరే వాళ్ళ ప్రోడక్ట్ ప్రమోట్ చేసి కమిషన్ పొందడాన్ని మనం ఎఫిలియేట్ మార్కెటింగ్ అంటాం. మనం ఫర్ ఎగ్జాంపుల్కి అమెజాన్ తీసుకున్నాం. అమెజాన్లో లాట్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఈ ప్రొడక్ట్స్ వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి మనం రెఫర్ చేసి మనం కమిషన్ అనేది పొందవచ్చు. అమెజానే కాదు, మనం మ్యాక్సిమం ఏ ప్రోడక్ట్ తీసుకున్నా సరే ప్రతి ప్రోడక్ట్ కూడా మనకి ఎఫిలియేట్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. దీన్ని మీరు ప్రమోట్ చేయడానికి అలాగా మీకు కావాల్సింది ఏంటంటే ఆడియన్స్ కావాలి. ఆడియన్స్ లైక్ ఒక యూట్యూబ్ ఛానల్ కానీ లేదా బ్లాగ్ కానీ సోషల్ మీడియా ప్రొఫైల్స్ కానీ వీటి ద్వారా మీరు ఈ ప్రోడక్ట్స్ అనేది మీరు ప్రమోట్ చేసి కమిషన్స్ అనేది పొందవచ్చు. ఇక్కడ ఏంటంటే చాలామంది చేసేది ఏంటంటే డైరెక్ట్గా ఎఫిలియేట్ లింక్ని డైరెక్ట్ ప్రమోట్ చేసుకుంటారు. కాకపోతే ఏంటంటే మీరు ఇన్ఫర్మేటివ్ కంటెంట్ క్రియేట్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ మీరు హోస్టింగ్ ప్రోడక్ట్ అనేది ప్రమోట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్కి హోస్టింగ్ ప్రోడక్ట్ అనేది ప్రమోట్ చేస్తున్నారు. అటువంటి కేసులు మీరు ఏం చేయాలంటే హోస్టింగ్ ఎవరికైతే అవసరం, ఎవరైతే బ్లాగ్ స్టార్ట్ చేయాలనుకుంటారో లేకపోతే ఎవరైతే వెబ్సైట్ క్రియేట్ చేయాలనుకుంటారో వాళ్ళకి హోస్టింగ్ అనేది అవసరం. కాబట్టి మీరు వెబ్ డిజైనింగ్ ట్యుటోరియల్స్ అనేది చేశారనుకోండి లేదా బ్లాగింగ్ ట్యుటోరియల్స్ చేశారనుకోండి, అటువంటి కేసులో యూజర్స్ మిమ్మల్ని అప్రోచ్ అయ్యి వాళ్ళు అనేది డైరెక్ట్గా మీ లింక్ ద్వారా పర్చేజ్ చేయవచ్చు లేదా మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. ఆ విధంగా మీరు ఇన్ఫర్మేటివ్ కంటెంట్ అనేది క్రియేట్ చేసి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ ద్వారా ఈ ఎఫిలియేట్ ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేసి మీరు కమిషన్ అనేది పొందవచ్చు. నేను హైగా రికమెండ్ చేసేది ఏంటంటే యాజ్ పాసిబుల్ యాజ్ మోర్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ అనేది క్రియేట్ చేయండి మీరు ఎఫిలియేట్ మార్కెటింగ్ చేసేటప్పుడు. ఎప్పుడైతే మీరు ఇన్ఫర్మేటివ్ కంటెంట్ అనేది క్రియేట్ చేశారో మీరు బెటర్ సేల్స్ అనేది జనరేట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.